వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎంసెట్ 3వ రౌండ్కి సంబంధించిన ఛాయిస్ ఫిల్లింగ్ మనకు ఆగస్టు 1, 2 ఈ 2 డేట్స్లోనే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీకు ఎవరికైనా సీట్ నచ్చితే మీరు 3వ రౌండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 3వ రౌండ్లో ఉన్న క్లియర్ వేకెన్సీస్ దాదాపు మొదటి 2 రౌండ్లతో పోలిస్తే చాలా తక్కువ వేకెన్సీస్ మీకు అందుబాటులో ఉంటాయి. అంటే మీకు ఆల్రెడీ ఫిజికల్ రిపోర్ట్ చేసి ఉన్నారు, మీరు ఆల్రెడీ ఫిజికల్ రిపోర్ట్ చేస్తేనే మీరు 3rd రౌండ్కి వెళ్తున్నారు. కాబట్టి మీకు కనుక 1వ రౌండ్లో 2వ రౌండ్లో సీట్ సాటిస్ఫై అయితే మళ్ళీ 3వ రౌండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదు సార్, మాకు 1వ రౌండ్లో 2వ రౌండ్లో సీటు ఏదో వస్తే ఫిజికల్ రిపోర్ట్ చేసినాం, కానీ ఇంకా మెరుగైన సీట్ మాకు ప్రయత్నం చేస్తామంటే మీకు అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఏమంటున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు BYIT టాప్ 10 అనుకుందాం, అలాంటి కాలేజ్ వచ్చింది. మీరు వాసవి ఇలాంటి కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నారు, టాప్ 3 కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నారు. అటువంటిప్పుడు మీరు ప్రయత్నం చేయొచ్చు, వాసవి మళ్ళీ పెట్టుకొని ప్రయత్నం చేయొచ్చు. అంటే కాకపోతే లిమిటెడ్గా మీకు వచ్చిన కాలేజీ కంటే మెరుగైనవి చాలా తక్కువ ఆప్షన్స్ పెట్టుకొని 3వ రౌండ్కు వెళ్ళి ప్రయత్నం అయితే చేయండి. ఎంసెట్లో దాదాపు ఇదే లాస్ట్ రౌండ్, తర్వాత మీకు ఇంటర్నల్ స్లైడింగ్ ప్లస్ స్పాట్ రౌండ్ ఉంటాయి. మరి అవి పెద్దగా వేకెన్సీస్ ఏముండవు. అప్పుడు 3వ రౌండ్లో పాల్గొంటారనుకునే వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ కానీ సర్టిఫికేట్స్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ లేకపోతే స్లాట్ బుకింగ్ కానీ ఏది ఉండదు. డైరెక్ట్ మొన్న మీరు 2nd రౌండ్లో ఎట్లయితే పెట్టుకున్నారో ఇప్పుడు అదే రకంగా అదే లాగిన్ ఐడి పాస్వర్డ్తో మీరు ఛాయిస్ ఫిల్లింగ్ అయితే జాగ్రత్తగా పెట్టండి. వచ్చిన సీటు కంటే మెరుగైనవి కొన్ని మాత్రమే పెట్టుకోండి. మరి ఆల్రెడీ చాలా కాలేజెస్లో కూడా మనకు ఓవైపు ఓరియంటేషన్ జరుగుతూ ఉంది, ఓవైపు మళ్ళీ ఇండక్షన్ ప్రోగ్రామ్స్ కూడా ప్రారంభం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేబీ 10th వరకు అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభమయ్యే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మరి ఆసక్తి గల అభ్యర్థులు అయితే 3rd రౌండ్కి వెళ్ళి మరొకసారి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఆల్రెడీ సాటిస్ఫై అయిన వాళ్ళు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి హాస్టల్ బుక్ చేసుకొని తరగతులకు హాజరు కావచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ, మరి ఎక్కడైనా మీకు ఆప్షన్స్పై అర్థం కాకపోతే మళ్ళీ 3rd రౌండ్లో కూడా మీకు అర్థం చేయించడానికి గైడెన్స్ ఇవ్వడానికి కేఆర్ గైడెన్స్ సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.